గ్రౌండ్ వాటర్ విపరీతంగా పడిపోయింది. బోర్లకు నీళ్లు అందే పరిస్థితి లేదు. పత్రికలలో చూస్తే అక్కడక్కడ చూస్తే భారీ పెట్టుబడి పెట్టి కొత్త కొత్త బోర్లు వేస్తున్నారు. గ్రౌండ్ వాటరే లేనప్పుడు మీరు ఖర్చు పెట్టి బోర్లు వేసుకుంటే దానివల్ల ఉపయోగం లేదు. అందువల్ల కమిషన్ ఎప్పుడు కూడా రైతాంగం యోగక్షేమాలు చూస్తుంది కాబట్టి మీరు అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టకండి. ఉన్న పంటను కాపాడుకోండి. అదనంగా వరి వేయడానికి మీరు మంచి పద్ధతి కాదు, మానుకోండి. అందువల్ల మా మనవి ఒకటే ఏంటంటే, ఇది అవతల నేను రాజకీయ పార్టీలతో కూడా మనవి చేస్తా ఉన్నా, మీరు పదే పదే రైతాంగం మానసిక ఒత్తిడికి గురి చేసే పద్ధతిలో మీరు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. మంచి పద్ధతి కాదు. కరువు, కాటకాలు, అధిక వర్షాలు, వరదలు ఇవన్నీ కూడా ప్రకృతి జరిగేటివి. ప్రకృతిలో మీరు దాన్ని కూడా రాజకీయం చేసుకోవడం మంచి పద్ధతి కాదు. నేను దయచేసి రాజకీయ పార్టీలకు, ప్రతిపక్ష పార్టీలకు చేతులెచ్చి నమస్కారం చేస్తున్నా, రైతు పక్కన నిలబడండి. రైతుకు ఆత్మస్థైర్యం పెంచండి. ఈ ప్రకటన ఎట్లున్నదంటే చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టున్నది. ఎందుకంటే ఇప్పుడు నాట్లేస్తారా? నాట్లేసి దాదాపు 2 మాసాలు అయిపోయింది. ఇప్పుడు నాట్లేయడమే కాదు, రైతులు ఒక దఫా యూరియా కూడా చల్లిండ్రు. యూరియా బస్తాల కోసం క్యూలు కడుతున్నారు వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి డిపోల దగ్గర. ఆశ్చర్యం వేసింది. ఎట్లా వేస్తారు ఇలాంటి ప్రకటనలని? మీకు తెలుసు, డిసెంబర్ మాసంలో కూడా ఇదే విధమైన ప్రకటనలు చేశారు. అప్పుడు కూడా మేము స్పందించినాం.